ఈ రోజైతే మన మిద్దె తోటలో కూరగాయలు హార్వెస్ట్ చేయడానికి వచ్చాము. ఈ సంవత్సరం అయితే మన మిద్దె తోటలో పంట అనేది చాలా తక్కువనే చెప్పాలి. చాలా తక్కువ కాసింది. స్టార్టింగ్లోనేమో ఇంకా యష్ బంగారం అది ఉండి పెద్దగా పట్టించుకోలేకపోయాను. ఆ తర్వాత ఏమో మనం ఒక ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసాం కదా, అందులో పడి కొంచెం మొక్కల మీద శ్రద్ధ తక్కువైందని చెప్పాలి. అయినా చూసుకుంటూనే ఉన్నాను. ఈరోజు మన హార్వెస్ట్ అయితే మాత్రం వంకాయలు, టమాటాలు, కొంచెం ఒక గుప్పెడు చిక్కుడుకాయలు, వాటితో పాటు కాకరకాయలు, తోటకూర, పండు మిరపకాయలు, మొత్తం 6 రకాల కూరగాయలు అయితే హార్వెస్ట్ చేసాము. కొంచెం వెళ్ళండి, కేజీల కొద్దీ అయితే ఏం దొరకలేదులే, కానీ ఎంత కొంచెం దొరికినా కూడా మన మిద్దె తోటలో కూరగాయలు పండినవి కోసుకొని కూర చేసుకుంటే ఆ ఆనందమే వేరు కదా. మరి మీ మొక్కలు ఎలా ఉన్నాయి అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన మిద్దె తోటలోకి అయితే వచ్చాము. కొంచెం హార్వెస్ట్ ఉంది. వంకాయలు ఉన్నాయి, కొంచెం టమాటాలు ఉన్నాయి, అలాగే కాకరకాయలు ఉన్నాయి. కాకరకాయలు అయితే బాగా పండిపోతున్నాయి. అసలు గార్డెన్లోకి రావటానికి కూడా కుదరట్లేదు అనమాట. పనులతో సరిపోతుంది. ఇంక ఈరోజు అయితే కొన్ని ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఏమేమి ఉన్నాయి అన్నది నేను మీకు హార్వెస్ట్ చేస్తూ చూపిస్తాను. వంకాయలు మంచిగా కాపుకొచ్చాయి. ఇంక మరి ముందు అయితే కాకరకాయలు కొద్దాము. కాకరకాయలు అయితే పండి ఇదైపోతున్నాయి. అసలు ఎంతంత కాయలు అవి పండుతున్నాయో అది చూడండి, ఎంత కాయ అయిందో. ఇప్పుడు 2-3 అయితే కోసి పడేసా కూడా. ఇంకా పులుసు, కాకరకాయ పులుసు అంటే మనకి బాగుంటుంది కదా, చేదు వండకుండా ఉంటుందని చెప్పాక చూసారా ఎట్లా పండుతున్నాయో. కాకరకాయలు ఒకటైతే మాత్రం ఈ సంవత్సరం బాగానే దొరికాయి. అప్పుడప్పుడు వెళ్ళి కోసుకొచ్చి కూర చేస్తూనే ఉన్నాము, వీడియో తీయకపోయినప్పటికీ. సైజు వచ్చాయి మంచిగా. అదేంటో కానీ చూసారా, ఇక్కడ అంతా కూడా ఒకే పాదు, కాకరపాదు. దానికి ఒక కాయ ఏమో చాలా పెద్దగా జానకన్నా పెద్ద కాయలు కాసినాయి. అలాగే కొన్ని కాయలేమో చిన్నగా కూడా ఉన్నాయన్నమాట. ఒకే పాదుకు కాసిన కాయలు కూడా చూడండి ఎంత తేడా ఉంటాయో. కొన్ని ఆలోచిస్తూ ఉంటే మనకు అర్థం కావు. అంతేలేండి, మళ్ళీ నాకే అనిపించింది, ఒక తల్లికి పుట్టిన పిల్లలు అందరూ ఒకేలా ఉంటారా? ఒకళ్ళు సన్నగా ఉంటారు, ఒకళ్ళు లావుగా ఉంటారు. ఇంకా అలాగే ఈ కూరగాయల్లో కూడా తేడాలు ఉంటాయేమో అనిపించింది. కూరగాయలే కానివ్వండి, పువ్వులే కానివ్వండి, ఏవైనా సరే ఒక చెట్టుకు పూసిన పువ్వులు అన్నీ ఒకేలాగా ఉండవు, అలాగే కాయలు అన్నీ ఒకేలాగా ఉండవు కదా. కాకరపాదులు అయితే దాదాపుగా ఎండిపోబోతున్నాయి. కాయలు అయితే బాగానే ఉన్నాయిలే, కానీ కాకపోతే పాదులన్నీ చూడండి, మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎండిపోయినట్టు. పాదులన్నీ కూడా ఎండిపోయినట్టున్నా కూడా కాకరకాయలు మాత్రం బాగానే పడుతున్నాయి. మన మిద్దె తోటలో ఎక్కువగా బంతి పువ్వులు అయితే ఉన్నాయి కదా, మంచిగా పాలినేషన్ అది అవుతూనే ఉంటుంది. ఏది పెట్టినా కూడా మంచిగానే కొంచెం కాయలు అవి మామూలుగా నేల మీద కాసినట్టు కాయలు అనుకోండి. అయినప్పటికీ మన మిద్దె తోటలో మనం పెట్టిన టబ్బులకు తగ్గట్టు కూరగాయలు అయితే కాస్తూనే ఉంటాయి. ఇంక ఈ సంవత్సరం ఈ సీజన్లో అయితే మాత్రం చిక్కుడు పాదులు కూడా ఒక 3-4 పెట్టాను, కానీ చిక్కుడుకాయలు కూడా పెద్దగా దొరకలేదనే చెప్పాలి. ఏదో ఒక గుప్పెడు కాయలు, 2 గుప్పెళ్ళ కాయలు మించి ఒక 1/2 కేజీ చిక్కుడుకాయలు కూడా దొరికింది లేదు. ఒక్కొక్క సంవత్సరం ఏంటో అలాగే పోతాయి అన్నమాట. అన్నీ ఏది పోయినా కూడా ఈ సంవత్సరం బంతిపూలు పోయలేదు, టమాటాలు కాయలేదు, అలాగే గోరు చిక్కుళ్ళు కాయలేదు, అలా చాలా రకాలైతే పోయాయి అన్నమాట. మంచిగా కాయలేదు. ఒక్కొక్క సీజన్లో ఏది పెట్టినా కూడా మంచిగా కాస్తుందన్నమాట. ఆఖరికి సొరకాయలు లాంటివి కూడా సరిగా రాలేదన్నమాట. పొట్లకాయలు అవి కూడా అంతే. ఇంకా పోయిన సీజన్లో అయితే మాత్రం భలే కాసాయి. అసలు ఏవి చూసినా కూడా చూస్తుంటే చూడాలనిపించేలాగా ఉందన్నమాట మన మిద్దె తోట. ఈ సీజన్కి అయితే మాత్రం మనం వేసిన మొక్కలకి ఆ తగిన పంట అయితే మాత్రం రాలేదనే చెప్పాలి. ఒక 30% కాసాయి అనుకోవాలి. మీ అందరి మిద్దె తోటలో ఎలా ఉన్నాయి, మీ దగ్గర పంట ఎలా పండింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకెక్కడ చిక్కుడుకాయలు కూడా అనమాట. చిక్కుడుకాయ అయితే మాత్రం భలే ఉంటుంది కదా. మీలో ఎంతమందికి చిక్కుడుకాయ పచ్చడి అంటే ఇష్టమో అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి. సీజన్లో అయితే మాత్రం వంకాయలు బాగానే కాసాయని చెప్పాలి. ఇంక ఈ వంకాయలు ఒక 2 సార్లు ఏమో కోసే అనుకోండి ఇప్పటికీ. ఇంకా ఫస్ట్ కోసేటప్పుడు అయితే ఇవాళ వంకాయలన్నీ కూడా హార్వెస్ట్ చేద్దామని వచ్చాను. కాకపోతే నాకు ఇంకా తర్వాత ఐడియా వచ్చిందనమాట. ఇంకా మనమైతే మన పుట్టింటి రుచులు, అమ్మ చేతి కమ్మదనం అని ఒక ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసాం కదా. ఇంకా అందులో వంకాయ నిల్వ పచ్చడి
పచ్చడి కూడా చేద్దాము. చాలామంది ఇష్టపడతారు కానీ అలా పండిన వంకాయలు దొరక్క ఇంకా ఆ పచ్చడి పెట్టుకోవటానికి అవ్వక ఉంటారు చాలామంది. ఆ పచ్చడి అంటే నాకు కూడా చాలా ఇష్టం అనమాట. ఇలా ఈ వంకాయలు అయితే మాత్రం మనకి ఎన్ని కావాలంటే అన్ని మార్కెట్లో దొరుకుతాయి కానీ ఎన్ని కేజీలైనా ఈ కాయలు మనకి నిల్వ పచ్చడికి పెడితే ఉండవు అనమాట. కాయ మంచిగా ముదిరి పసుపు వర్ణం రావాలి, అప్పుడే మనకి నిల్వ పచ్చడికి ఉపయోగపడుతుంది. ఇంకా సరేలే అయిన వరకన్నా అవుతాయి. కొంతమందికైనా మంచిగా మన మిద్దె తోటలో కాసిన వంకాయలతోటి ఆర్గానిక్గా పండిన వంకాయలతో నిల్వ పచ్చడి చేసి ఇద్దాము అని చెప్పి ఇంకా కొన్ని కాయలే కోసాను, చాలా కాయలు ఉంచేసాను. అప్పటికే కాయలు చాలా వరకు కొన్ని అయితే ముదిరాయి. ఇంకా తర్వాత వెంటనే త్వరలోనే మంచి కలర్ కూడా వచ్చేసాయి. ఇంకా ఆ కాయలు అయితే కోసాము. మన మిద్దె తోటలోనే 4 కేజీలన్నర కాయలు దొరికాయి. ఇంకా ఆ కాయలను అయితే పచ్చడి కలిపాము. ఇంకా అలాగే షార్ట్ కూడా పెట్టాము. ఇంకా వెంటనే పచ్చడి అయితే ఎంత స్పీడ్గా తీసేసుకున్నారో, ఆర్డర్ పెట్టేసుకున్నారు. మంచిగా వంకాయ ఆర్గానిక్గా వంకాయ పచ్చడి అయితే తిన్నారు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు. మన మిద్దె తోటలో కాసినవి ఒక్క పురుగు మందు కానీ కనీసం ఆఖరికి బలం మందు కూడా వేరే వాడమన్నమాట. మన మిద్దె తోటలో కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలాంటివి చేసేటప్పుడు మాత్రం. వంకాయ ముదిరి మంచి కలర్ వచ్చిన తర్వాత కూడా కోసింది కూడా వీడియో తీశాను. అయితే ఈ వీడియో కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాము, ఇంకా పనుల్లో పడిపోయాం కదా. కొంచెం ఇలాంటి చిన్న చిన్నవి ఎడిటింగ్లు చేసి వాయిస్ ఓవర్ ఇవ్వటానికి కూడా టైం చాలటం లేదనమాట. ఇంకా సండే రోజు ఖాళీగా ఉంటాను, ఆ రోజు కూర్చొని ఇంక ఇలాంటివి చేస్తూ ఉంటాను అనమాట. వీడియోస్ చేసినవి ఏమైనా ఉంటే వాటిని ఎడిటింగ్ చేయటం, వాయిస్ ఓవర్ ఇవ్వటం ఇలాంటివి చేస్తాను. కాకపోతే తర్వాత అనిపించింది అనమాట, అయ్యో ఈ కాయలు కూడా కొయ్యకుండా ఉంచినా పోయేది అని చెప్పి. మామూలుగా వంకాయలు కావాలంటే దొరుకుతాయి, అలాంటి కాయలు దొరకవు కదా అని చెప్పి. ఇంకా ఆ తర్వాత అయితే మంచిగానే ఇష్టపడుతున్నారు కదా వంకాయ పచ్చడి. ఇంకా ఎక్కడైనా తోటల్లో అది దొరుకుతాయేమో అని ట్రై చేసాం కానీ ఇంకెక్కడ దొరకలేదన్నమాట పండిన వంకాయలు. ఇంకొకసారి అయితే మన మిద్దె తోటలోనే మళ్ళీ వస్తాయి. ఆ వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇంకొకసారి కూడా కోసి ఇంక ఈ పచ్చడి అయితే తయారు చేస్తాను. ఇంక ఈసారి ఇంకొకసారి ఛాన్స్ ఉంటుంది ఎవరికైనా సరే వంకాయ పచ్చడి తినాలనుకున్న వాళ్ళు. అప్పుడు మళ్ళీ ఒక షార్ట్ రూపంలోనో ఎలాగో పెడతాను వీడియో అయితే ఖచ్చితంగా. అప్పుడు కావాలనుకున్న వాళ్ళు అప్పుడు ఒకసారి ఆర్డర్ పెట్టుకోండి. ఇంకా తర్వాత దొరికితే మాత్రం ఏదైనా ట్రై చేసి ఏదైనా ఎక్కువగా ఇష్టపడుతున్నారు అంటే చేద్దామనే ఉంటుంది కదా నాకు కూడా. ఇంకా అలా దొరికితే మాత్రం చేస్తాను, ఇంకా దొరకకపోతే నా చేతుల్లో అయితే ఏం లేదనమాట. ఇదిగోండి ఇంకెక్కడైతే 1.5 కేజీన్నరకు పైనే వంకాయలు అయితే కోసాను. ఇవి కూడా కొయ్యకుండా ఉండాల్సింది కదా. సాధారణంగా వంకాయలు అవి బాగా పుచ్చులు ఉంటాయి. ఇంక ఈసారి మాత్రం వంకాయల్లో కూడా అస్సలు పుచ్చులు లేవు. ఎందుకో మన మిద్దె తోటలో పుచ్చులు అయితే మాత్రం చాలా తక్కువే ఉంటాయిలేండి. ఒక్కొక్కసారి అయితే మాత్రం వంగలకి అసలు ఎంత పురుగు ఉంటుందో అలాగే ప్రతి కాయలోనూ పుచ్చు ఉంటుంది. మనకి బయట తోటల్లో చూసారా ఎంతంత మందులు స్ప్రే చేస్తారో, అయినా కానీ మనకు వచ్చే కూరగాయల్లో ఒక్కొక్కసారి వంకాయలు తెచ్చుకుంటే 1/2 కేజీ తెచ్చుకుంటే 1/2 కేజీ వంకాయల దాకా పుచ్చులే తగులుతాయి. ఇంకా ఉండే దగ్గర కూడా 2 వంగ మొక్కలు ఉన్నాయి, అవి కూడా బాగానే కాస్తాయి. ఈసారి అయితే ఇంకా అవి కూడా కౌశల్యకి చెప్పామన్నమాట. అమ్మ ఇక్కడే ఉంటుంది కదా, తను లేనప్పుడు కౌశల్యని కోసుకోమంటుంది. ఇంక ఈసారి ఉన్న కాయలు ఉంచులే పసుపు వర్ణం వచ్చిందాక అని చెప్పాము. ఇంక ఈసారి ఒకసారి మన మిద్దె తోటలోవి అలాగే అక్కడ ఏమైనా గోల్ముళ్ళలో దొరికితే అవి 2 కలిపి అయితే పచ్చడి పెట్టేసుకుందాం. మరి ఇంకా వంకాయలు కోయటం అయిపోయింది కదా, ఇక్కడ టమాటాలు కోస్తున్నాను. ఇంకా పోయిన సీజన్లో మనకు కాసిన టమాటాలు ఉన్నాయి చూసారా, అసలు కళ్ళు చెదిరిపోయి టమాటాలు కాసాయి. కానీ ఈ సీజన్లో మాత్రం అంత ఘోరంగా కాయలేదన్నమాట. దిష్టి తగులుతుంది అంటారు కదా, నిజంగానేనండి. కొన్ని ఏదైనా అతిగా జరిగాయి అంటే అది ఖచ్చితంగా తర్వాత ఎంత తగ్గిపోయి కనిపిస్తుందో నమ్మంలే. కానీ ఇలాంటివి చాలామంది దిష్టిలు ఉంటాయా అదే ఇదే అనుకుంటారు కానీ ఖచ్చితంగా ఉంటాయండి. ఒక్కసారి చూసి అమ్మో అయ్యో అని మనమైనా సరే అనుకున్నాము అంటే మాత్రం అది తర్వాత లేకుండా పోతాయి. ఎన్నిసార్లు పెట్టాను ఈ టమాటా మొక్కలైతే 4-5 సార్లు పెట్టాను, అయినా కానీ అసలు టమాటా మొక్క అసలు ఆగలేదనమాట. కొన్నిసార్లు కుళ్ళిపోవటము, కొన్నిసార్లు మొక్కలున్నా కూడా పోతాము, అలా జరిగింది. ఇంక ఈసారి అయితే మాత్రం టమాటాలు కొంచెం తక్కువే అని చెప్పాలి. ఇంకా అన్నీ 4-5 సార్లు కోసిన
వచ్చినట్టున్నాము. ఇప్పుడైతే ఒక పావు కేజీ టమాటాలే దొరికాయి. ఇంకా 2-3 సార్లు అయితే బాగానే 1 కేజీ 2 కేజీల వరకు దొరికాయి, కానీ చాలా తక్కువే దొరికాయి అని చెప్పాలి. టమాటాలు అయితే అసలు పోయిన సీజన్ తలుచుకుంటే ఈ టమాటాలు అసలు మళ్ళీ కళ్ళ ముందు ఆనని కూడా ఆనటలేదనమాట. ఏంటి ఎంత తక్కువ పండించామో అని అనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే మిరప మొక్కలు ఉన్నాయి. ఇంకా మంచిగా మిరప మొక్కలు కూడా బాగా కాపు వచ్చిందనమాట. ఇంక పండుమిరపకాయ పచ్చడి కొంచెం పెడదాం అన్నట్టు ఇంక ఈ మిరపళ్ళని అయితే అలా వదిలేశాను. ఇంకా ముందు అసలు కొంచెం పెట్టుకుందాం, మనం గార్డెన్లో పండిన మిరపకాయలతోటి పండుమిరపకాయలు పచ్చడి ఆర్గానిక్గా పండినవి కదా అని చెప్పి ఇంక పచ్చిమిర్చి కూడా కొయ్యకుండా ఇలా వదిలేసాను అనమాట. కాకపోతే ఇదేం పచ్చడి పెట్టాతవలేదులేండి, ఇవి తేజ పచ్చిమిరపకాయలంట. ఇంకా బాగా ఘాటు ఉంటుంది, తినలేంలే వదిలే చిన్న అన్నదమ్మ. కానీ మిరప చెట్టు ఏమో పచ్చగా ఉంటుంది ఆకు, ఇంక కాయలు పండి భలే అందంగా ఉంటుంది పండినప్పుడు. ఇంక ఇక్కడ చూడండి, ఇంక ఈ చెట్టు అయితే అసలు ఎలా పండిందో. ఇంక చెట్టు నిండా కాయలే పడ్డాయి. ఇంకా పలవలు కాసింది అంటారనమాట. ఇలా కాసిన దాన్ని ఇంకా భలే ఉన్నాయన్నమాట కాయలు. చూస్తుంటేనే తినకూడదు కానీ తినలేం, కానీ తినాలనిపించేలాగా ఉన్నాయి కదా పచ్చిమిరపకాయలు అయితే మాత్రం. అబ్బా, 10 మొక్కలు వేసి 10 మొక్కలు ఇలాగే కాసి పండితే మనం అసలు ఇంట్లోకి సరిపడా అయితే మనకు పండుమిరపకాయలు కూడా దొరికేస్తాయి. ఇంకా బయట కొనుక్కోవాల్సిన అవసరమే ఉండదు కదా. అబ్బా, ఆశ దోశ అనుకుంటున్నాయి అనమాట మొక్కలైతే. మేము అన్నీ ఎప్పుడు కూడా అలా ఎందుకు కాస్తాము, ఏదో 1-2 ఉన్నప్పుడు అయితే మంచిగా కాస్తాం, కానీ ఇంక నువ్వు 10 మొక్కలు వేస్తే మేము ఇలా ఖాయమని చెప్తున్నాయి. ఇంతకుముందు ఏంటి పంట పొలాల్లో కూడా అంతే, 1 ఎకరం వేసినప్పుడేమో మంచిగా పండేది, ఆ సంవత్సరమే రేట్లు ఉండేవి. అబ్బా భలేగా పండింది, మంచిగా రేటు ఉంది. ఇలా ఇంక నెక్స్ట్ సంవత్సరం ఒక 10 ఎకరాలు వేసేవారు అనమాట మా వారు. ఇంకా అప్పుడు వచ్చేసి ఇంకా అసలు పోయేదనమాట. ఇంకా ఇక్కడ మనం మిద్దె తోటలో వేసుకున్న మొక్కలైనా అంతే, పంట పొలాల్లో వేసే పంటలైనా అంతే అనమాట. అందుకే రైతు అనేవాళ్ళు ఎదగకుండా అలాగే ఉండిపోవలసి వస్తుంది. ఇంకా 1 ఎకరం వేసినప్పుడు కాసిన మిగిలే రేటు ఉంది, మంచిగా పంట పండింది అనుకుంటారు. అంతలోనే మళ్ళీ 10 ఎకరాలు వేసి అంతకంత నష్టపోతూ ఉంటారనమాట. ఆ పంటలు, ఆ కష్ట నష్టాలు అవన్నీ కూడా నాకు తెలుసు, అందుకే వాటి గురించి చెప్తున్నా అనమాట. ఇదిగోండి, ఇంకా పండుమిరపకాయలు అయితే ఇలా ఉన్నాయి. ఇలా చెట్టు పట్టుకొని వంచి కొయ్యాలి కాయలు, లేకపోతే కొమ్మలు ఇరిగిపోతాయి అని చెప్తున్నాను మా వారికి ఏదో తెలియనట్టు. ఇదిగోండి, కూరగాయలు కొయ్యటం అయితే అయిపోయింది. ఒక 1/2 కేజీ దాకా పండుమిరపకాయలు దొరికాయి, అలాగే వంకాయలు దొరికాయి, టమాటాలు దొరికాయి, ఒక గుప్పెడు చిక్కుడుకాయలు, అలాగే ఒక 30 కేజీ దాకా కాకరకాయలు దొరికాయి. ఇంక ఇక్కడ తోటకూర ఉంది. మనం ఏ విత్తనము వేయకపోయినా చక్కగా వేసి మనకి చక్కగా కూరకు సరిపడా ఆకైతే వస్తూ ఉంటుంది. కూరకు సరిపడా ఏంటండి, అసలు ఎంతమందికి ఎంత తోటకూర ఇచ్చానో భలే లేతగా ఉంటుంది. ఇలా ఇరగదీస్తుంటే ఇరుగుతుంటే భలే, ఎంత కోసినా కూడా కష్టమే అనిపించదు. ఇరగదీస్తుంటే భలే చిటుకు అని భలేగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు చెప్తూ ఉంటాం కదా, మన మిద్దె తోటలకు అయితే పొద్దున్నే వస్తాము, హార్వెస్ట్ ఉన్నా అలాగే ఏదైనా పనులు ఉన్నా కూడా. ఇంకా ఆ పొద్దున్నే అయితే మా వీధిలో ఎన్ని మైకుల సౌండ్లు వినిపిస్తూ ఉంటాయో, అందుకే ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. లేకపోతే చక్కగా అలా మాట్లాడుతూ పని చేసేసుకుంటే వీడియో ఎడిటింగ్ చేసేసి పోస్ట్ చేసేయచ్చు. లేకపోతే ఎడిటింగ్ చేసి అవన్నీ ఆ గొడవలన్నీ కట్ చేసి ఇంకా ఆ తర్వాత ఎక్కడ మాట్లాడాల్సిన చోట అక్కడ మాట్లాడుతూ ఇలా వాయిస్ ఓవర్ ఇస్తేనే మీకు వీడియో పోస్ట్ చేయవుతుంది. ఇంక ఇలా పొద్దున్నే వస్తామండి మిద్దె తోటలకి. చక్కగా పావురాలు, చిలకలు కనిపిస్తాయి. మీకు తెలుసా అండి, ఇంకా చిలకలు అయితే మనం జాంపళ్ళు తింటాం చూసాం, కానీ టమాటాలు తింటాం చూసామా. ఇంకా మొన్న ఒక రోజు అయితే మా మిద్దె తోటలో కూర్చొని టమాటా తింటుంది. మరి దానికి జాంపళ్ళు దొరక్క టమాటాలు తింటుందో ఏమో కానీ భలే చూస్తే భలే క్యూట్గా అనిపించింది. కాకపోతే నా చేతిలో వీడియో ఫోన్ లేదనమాట, ఇంకా అందుకే వీడియో తీయలేదు. ఇదిగోండి, మన ఇంట్లోకి సరిపడా తోటకూర కూడా కోసేసాను. ఇంకా దాంతోపాటు ఇంకా కోసినవన్నీ కూడా చెప్పాను కదా. ఇంక ఈరోజు మన మిద్దె తోటలో హార్వెస్ట్ అయితే మాత్రం ఇది. ఇంకా అప్పటికైతే వీటితో పండుమిరపకాయలతో పచ్చడి చేద్దాం అనుకున్నాను. ఇంకా తర్వాత వద్దని చెప్పేసి ఇంకా కాయలు మామూలుగా ఎండలో పెట్టేసి తిరగమాతలు వేసుకోవటానికి వాడుకునేలాగా చేసుకున్నాం అనమాట, ఎండుమిరపకాయల లెక్కన.
ఇంకా బంతి మొక్కల పని కూడా అయిపోయింది. ఇంకా కొన్ని పువ్వులు అయితే ఇంకొక ట్రిప్పు 2 ట్రిప్పులు దొరుకుతాయేమో. ఇంక ఈ బంతి పువ్వులు కూడా కోస్తాను. కాకపోతే వీడియో మరీ లెంతీ అయిపోతుంది, మీకు చూడటానికి బోర్ అనిపిస్తుంది అని చెప్పేసి ఇంక ఈ కూరగాయలు కోసిన వీడియో ఇంతటితోటి అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ బంతి పువ్వులు కోసిన వీడియో అయితే నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. మరి మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటన్నది తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే మీ మిద్దె తోటలో పెరటి తోటలో ఎలా ఉన్నాయి, మీరు ఈ సీజన్లో పంట ఎలా పండించారు, ఏమేం చేస్తున్నారు అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.